హాయ్ గైస్, ఇస్మార్ట్ శంకర్ మూవీ రివ్యూ. యాక్చువల్గా ఏంటంటే ఇస్మార్ట్ శంకర్ మూవీ చూసి దాన్ని హిట్ చేయడమే పెద్ద తప్పు అయిపోయింది. ఆ మూవీలో ఎక్కడ సాంగ్ ఉంటే అక్కడ సాంగ్, ఎక్కడ ఫైట్ ఉంటే అక్కడ ఫైట్, ఎక్కడ హీరోయిన్ వస్తే అక్కడ హీరోయిన్, దీంట్లో సేమ్ అది కాపీ, ఇక్కడ పేస్ట్ సేమ్ అలాగే ఉంది మామ. మీరు ఇంటర్వెల్ ఫైట్ చూసినా కానీ సేమ్ అదే శివుడి ట్రాన్స్ ఉంటుంది. ఎందుకంటే మీరు ఒకసారి ఇస్మార్ట్ శంకర్లో ఆ మూవీ వచ్చినప్పుడు ఆ మూవీలో ఉండే శివుడి ట్రాన్స్ లాస్ట్ ఫైట్ ఉంటుంది కదా, అది చాలా ఫేమస్ అయింది అప్పుడు. దాని తర్వాత చాలా మూవీస్లో వాడిర్రు, ఈ మూవీలో కూడా అదే మళ్ళీ వాడిర్రు. అట్లాంటప్పుడు ఎందుకు ఆ క్లిప్స్ తీసుకొచ్చి దీంట్లో పెడితే అయిపోతుండే కదా. పూరి జగన్నాథ్ గారు అయితే సేమ్ అదే ఓల్డ్ టెంప్లెట్ లాగానే మూవీని తీసుకొచ్చిర్రు. అండ్ హీరోయిన్ ఎక్కడ షార్ట్ పెట్టి ఎట్లా చూపించాలి, అండ్ హీరోతో ఏ డబుల్ మీనింగ్ మాట్లాడిపియాలి, సేమ్ అదే మైండ్ సెట్లో ఉన్నారు. అండ్ ఆలీ గారు ఉన్నంతసేపు ఏంటంటే ఆలీ గారికి స్టోరీకి సంబంధం లేకుండా వస్తుంటారు అండ్ ఆయన ఫన్ క్రియేట్ చేసి వెళ్ళిపోతుంటారు. అది కూడా పెద్ద ఇంపాక్ట్ ఏమి ఉండదు. ఎందుకంటే మీరు ఈడెట్ మూవీలో, వేరే సినిమాలో, మీరు పూరి గారి సినిమా ప్రీవియస్ మూవీస్లో చూసుకుంటే ఇట్లాంటి స్టోరీకి సంబంధం లేకుండా వేరే అతను వచ్చి మనకు కామెడీ పండించి వెళ్ళిపోతారు కదా, అట్లాంటి క్యారెక్టర్ అనమాట ఆలీ గారిది. అది ఒకప్పుడు కొంచెం నడిచింది, కానీ ఇప్పట్లో అయితే అట్లాంటి కష్టం. నాకైతే చాలా వర్స్ట్గా అనిపించింది మావ. సంజయ్ దత్ గారు పెద్ద విలన్ మావ, ఆయన చనిపోతారని నాకు తెలుస్తుంది. అప్పుడు ఆయన బ్రెయిన్ డెడ్ అయిపోతే ఎట్లా అని చెప్పి వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తే ఆయన బతకొచ్చని ఎవరో చెప్తే ఆయన ఏంటంటే హీరోకి సంథింగ్ ఎక్స్ పర్సన్కి చేస్తారు. అది మూవీలో చూడండి, మీరు స్పాయిలర్ చెప్పొద్దు. అది చేసినప్పుడు రిమైనింగ్ స్టోరీ ఎట్లా, అది ఎవరికి చేసిర్రు, అండ్ హీరోకి విలన్కి మధ్య కాన్ఫ్లిక్ట్ ఏంటిది అనేది స్టోరీ. దీంట్లో హీరోయిన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే అసలు ఉండదు. హీరోయిన్ వచ్చిందంటే సాంగ్ వస్తుంది, సేమ్ మిస్టర్ బచ్చన్ లాగానే. ఆ హీరోయిన్ వచ్చేటప్పుడు కెమెరా యాంగిల్ ఎక్కడ పెట్టాలి ఏందనేది మనకు పూరి జగన్నాథ్ గారు బాగా తెలుసు కాబట్టి పెట్టి వదిలిపెట్టారు. హీరో ఎంట్రీ కాడ నుంచి ఎండింగ్ దాకా అసలు మీకు ఎక్కడ కూడా ఎంగేజింగ్ అనిపించదు మావ. ఫస్ట్ ఒక 20 minutes మీరు చూస్తున్నప్పుడు ఇది కదా మనకు కావాల్సిన పూరి గారి మూవీ, ఇది కదా మనం చూడాల్సిన అనుకుంటారు. దాని తర్వాత వెళ్ళే కొద్దీ ఇక పండుగ పెట్టిన సినిమాని మీరు లేద్దామన్నా లేవలేరు, ఆ లెవెల్లో ఉన్నది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ నాకు పెద్ద మైనస్ అనిపించింది మామ. సాంగ్స్ ప్లేస్మెంట్ సరిగా ఉండదు, ఏ ఒక్క సాంగ్ కూడా. మీరు చూస్తే ఒక సిచ్యువేషన్ ఉంటుంది, ఒక సిచ్యువేషన్కి ఆ సాంగ్కి సింక్ ఉండదు. మనకు బిగ్ బుల్ అనే సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్కి అండ్ ఇంకా మార్ముంతా చోటింది ఆ సాంగ్కి కరెక్ట్ ప్లేస్మెంటే ఉండదు. తీసుకొచ్చి అక్కడ పెట్టాలి కాబట్టి ఆ లెవెల్లో ఉంటుంది. అండ్ పూరి జగన్నాథ్ గారి విషయానికి వచ్చేస్తే ఇంకా బెటర్గా చేస్తే బాగుంటుంది మావ. నాకు తెలిసి ఇట్లనే చేస్తే ఆర్జీవి గారిలాగా సర్దేసుకోవాల్సిందే, ఈ కష్టమే. అండ్ ఇప్పుడు ఉన్న యంగ్ డైరెక్టర్స్ కానీ కొంచెం బాగా టాలెంట్ పెట్టి చేస్తున్నారు. మనం ఇదే పాత చింతకాయ పచ్చడిని వేసుకొని చూపించడానికి వస్తే మాత్రం కష్టమే. అండ్ ఇంకా ఏంటంటే ఒకటే కమర్షియల్ మూవీస్ అని దాని ఎమ్మట పడుకుంటా సాంగ్స్, అవసరం లేని సాంగ్స్, అవసరం లేని ఫైట్స్, అవసరం లేని రొమాన్స్, అవసరం లేని లవ్ సీన్స్ ఇవన్నీ పెట్టి చెడదెంగుతున్నారు సినిమాని. ఒక రియలిస్టిక్ మూవీ చాలామంది తీయలేరు, తీసినా కానీ దాన్ని చాలా ఎఫర్ట్స్ పెట్టి తీయాలి. అట్లా తీయకపోయినా కానీ ఒక కమర్షియల్ మూవీని తీసినా కానీ ఇప్పుడు అంతెందుకు, కమర్షియల్ మూవీస్ అంటే ఏమున్నాయి, ఒక ఫైట్, సాంగ్స్, లవ్ ఉంటే కమర్షియల్ మూవీ కాదు కదా. మనం ఏది తీసినా కానీ కొంచెం దాన్ని జనాలు నచ్చేటట్టు తీసి అదే కమర్షియల్ మూవీ, అది ఏదన్నా కావచ్చు. అండ్ ఇప్పుడు కేజీఎఫ్ కానీ పుష్ప కానీ అన్ని కమర్షియల్ మూవీసే, కానీ ఒక రెగ్యులర్ టైప్ ఆఫ్లో ఉండకుండా దాని సెట్ ఆఫ్ జానర్ కానీ అన్ని కొంచెం డిఫరెంట్ వైజ్లో ఉంటుంది. అట్లాంటి కొంచెం పాన్ ఇండియా వైజ్గా ఏదో తీస్తున్నప్పుడు కొంచెం డిఫరెంట్గా చేస్తే బాగుంటుంది. అండ్ పూరి జగన్నాథ్ గారి గురించి నేను చాలా డిసప్పాయింట్ అయిపోయినా. నేను మంచి కంబ్యాక్ ఇస్తాను అనుకున్నా చాలా రోజుల తర్వాత, కానీ లేదు. అండ్ ఇస్మార్ట్ శంకర్ చూసిన నేను రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను మావా. అండ్ ఇది నా రివ్యూ, మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఇట్లాంటి వీడియోస్ కోసం ఇంకా మీరు వెయిట్ చేస్తే ఇంకా వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ.